మాజీ సీఎం జగన్ గుంటూరు మిర్చి యార్డుకు వెళ్లేందుకు కేసు పెట్టడాన్ని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ తప్పుపట్టారు. మిర్చి రైతుల వద్దకు జగన్ వెళ్లడం ఇల్లీగల్ యాక్టివిటీ అట, ఎన్టీఆర్ మ్యూజికల్ నైట్ మాత్రం లీగల్ యాక్టివిటీ అట అంటూ బొత్స విమర్శించారు. వ్యవసాయం రైతుల పట్ల బాబుకు చిత్తశుద్ధి లేదని అన్నారు. వైఎస్ జగన్ మిర్చి రైతులను కలిసిన తర్వాతే కూటమి ప్రభుత్వంలో కదలిక వచ్చిందని బొత్స అన్నారు. ఏదైతే రైతు కానీ రైతు సమస్య ఉన్నప్పుడు ఒక రాజకీయ పార్టీగా ఆ సమస్య తెలుసుకోవడానికి వెళ్తున్నప్పుడు అది ఇల్లీగల్ అనే మాట మాట్లాడడం అనేది చాలా దురదృష్టం. ఇల్లీగల్ యాక్టివిటీకి వెళ్తే అని వాడడం అనేది చాలా దురదృష్టం. ఒక మ్యూజికల్ నైట్ జరిగితే దాన్ని వచ్చి ఆథరైజ్ చేయడం అనేది అది లీగల్ అనడం అనేది ఒక దురదృష్టం. ఇది ఎక్కడికి వెళ్తుంది ఈ వ్యవస్థ అని ఆలోచన చేయమని కోరుతున్నాను. చట్టాన్ని చేతిలో తీసుకోకుండా ఎవరు పరిధుల్లో పనిచేయాలనేది మా తాలూకా సూచన. ఓకే, ఇది లీగల్ అని అన్నప్పుడు మరి దాని మీద ఎందుకు మరి నువ్వు కేసు పెట్టలేదు అంటే అర్థమేంటి? అంటే ప్రభుత్వం తాలూకా వెనకాల బ్యాక్గ్రౌండ్ ఉందని లెక్కే కదా. మరి ప్రభుత్వ యంత్రాంగం ఇక్కడ ఉంది కదా. మన ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు మంత్రులు పెట్టారు కదా, అని పార్టీలు పొగుడుకున్నారు కదా. అక్కడ రాజకీయ ఉపన్యాసాలు జరిగాయి కదా, జరిగాయి లేదా? ఇక్కడ రాజకీయ ఉపన్యాసాలు జరిగాయా? ఇక్కడ రాజకీయ ఉపన్యాసాలు జరిగాయా? అది ఇండైరెక్ట్ గా రాజకీయ ఉపన్యాసాలు జరిగినప్పుడు అది రాజకీయ పార్టీలకి మేలో నష్టమో మేలో జరిగే సందర్భం కదా. అది నేను క్వశ్చన్ చేయట్లేదు, కానీ జరిగింది కాబట్టి క్వశ్చన్ చేస్తున్నాను. మీరు ఇల్లీగల్ అని రైతు సమస్యలు మాట్లాడినప్పుడు, రూల్స్ గురించి మాట్లాడినప్పుడు 10 నెలలైనా మీరు వచ్చి యూనివర్సిటీని గాలికి వదిలిసి ఇప్పుడు వచ్చి ఆదరాబాదరగా నిన్న మొన్న వీసీలు వేస్తే మేము దాన్ని క్వశ్చన్ చేశామా? ఏదైతే రైతుగా